పెళ్లి విషయంలో నువ్వు ఇప్పటి వరకు నీ నిర్ణయాన్ని చెప్పడం లేదు. అందుకే మాతాజీని కలవడానికి వెళ్తున్నాము. ఎద్దు ఎండకు లాగాలనుకుంటే దున్న నీడకు లాగాలనుకునిందంట. మేమేదో నీకు మంచి చేయాలని ఆలోచిస్తుంటే నువ్వేమో మేము నీకు అన్యాయం చేస్తున్నాం అనుకుంటున్నాం. అందుకే ఈరోజు అటో ఇటో తేలిపోతుంది. నీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నామనే చెడ్డ పేరు మాకెందుకు శ్రీకర్? మా ఆయన నువ్వు పెళ్లి చేసుకోవడం వలన మాకేమైనా రూపాయి లాభమా ఏంటి? లాభం లేనిదే నువ్వు ఏ పని చెయ్యవు కదా నిహారిక. చూసావా గ్రాని, ఇంట్లో మనిషి ఎలా అంటున్నాడు? టైం అవుతుంది, వెళ్దాం పదవేదా. శ్రీకర్, అక్కడ మాతాశ్రీ మంచిగా చెప్తే నువ్వు కట్టుబడుండాలి. చెడుగా చెప్తే మేము కట్టుబడుంటాం. ఇక మేం బయలుదేరుతాం. అమ్మా, మంచి వార్తను మోసుకునండి. పదండి. శుభమా అంటూ బయటికి బయలుదేరారు. అశుభంలో అడ్డొచ్చారు. కొడుకు మనసుని మార్చడానికి మాతాశ్రీని కలవడానికి వెళ్తున్నారా వేదవతి గారు? మరోసారి డిఎన్ఏ టెస్ట్ చేస్తే నిజానిజాలేంటో నీకు తెలుస్తాయని అంటుంటే అందుకు నువ్వు ఒప్పుకోవడం లేదు. విడాకులన్నావు, అక్షయ్ను వదిలేమన్నావు, కోడల్ని వదిలించుకోవడానికి చివరికి ఇంతలా దిగజారిపోయావు. దిగజారేలా చేసింది నువ్వు, మేము కాదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సార్ మేడం విడిపోరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు నువ్వే ఇంట్లో ఉంటే ఆ ఇంటి మాటలు మాట్లాడతావే బాబు. మామూలు దాన్ని కాదు, మహా ముదురువి. నీకంటే మీ అమ్మ కంటేనా? భలే చెప్పావమ్మా. అమ్మా, నా మనసు గాలికి రెపరెపలాడుతున్న దీపంలా ఉంది. నేను అడిగినట్టు సమయం తీసుకోకుండా ఎందుకు ఇలా తొందరపాటు నిర్ణయాలను తీసుకుంటున్నారు? దయచేసి ఆగిపోండి. మీరు వెళ్ళినా అక్కడ ఏం జరుగుతుంది? అవని శ్రీకర్ల బంధమే బాగుంటుంది అని చెప్తుంది.